వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి వరుణయాగం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, మీరేమో తెలంగాణ ప్రజల కోసం వరుణయాగం చేస్తున్నారు, కానీ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పుడు బుద్ధి ఉండాలి జగదీశ్వర్ రెడ్డి గారికి. కనీసము వర్షాలు పడాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలి, నాగార్జున సాగర్ నిండాలి, మన ప్రాజెక్టులు నిండాలి, రైతాంగం పొలాల్లో నీళ్లు వారాలని మేము యాగం చేసినాం. ఎందుకంటే హిందూ ధర్మాన్ని నమ్ముతాం కాబట్టి, ప్రకృతిని ప్రేమిస్తాం కాబట్టి మేము యాగాలు చేసినాం. మరి కేసీఆర్ ఏం యాగం చేసిండు, దేనికోసం యాగం చేసిండు? ఆయన కుటుంబ సభ్యులు వేల కోట్ల రూపాయలు దోసుకోవాలని, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికీ వాళ్ళే ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఉండాలి, అంతేకాదు దేశాన్ని కూడా దోసుకోవాలి, పెద్ద పదవులు కావాలని ఆయన యాగం చేసినప్పుడు మీరు అందరూ పోయి ఆడ కూసోలే, మడిగట్టుకొని పంచలు కట్టుకొని కూసోలే 3-4 రోజులు. అప్పుడు గుర్తుకు రాలేదా? అందుకే ఏదైనా మాట మాట్లాడితే మేము ఏం చేసినాము మా పాలనలో అని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఇప్పటికే పబ్లిక్లో పల్చన అయిపోయినరు. బీఆర్ఎస్లో పనిచేసిన మంత్రులందరూ ఇంకా పల్చన అయిపోతారు. ఇప్పుడు గెలిచిర్రు, నెక్స్ట్ టైం ఆ గెలుపు కూడా వాళ్ళకు దక్కదు. జాగ్రత్తగా ఆలోచన చేసుకొని మాట్లాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఏమో తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటుంది, మీరేమో తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆర్ అని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు? దాంట్లో చేసేదేముంది, దాని వాస్తవమే. తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కేసీఆర్. ఇప్పుడున్న వాళ్ళకే కాదు, భవిష్యత్ తెలంగాణ తరాలను కూడా అప్పుల ఊబిలో దించి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొని కేవలం కుటుంబ పాలన చేసి కుటుంబం కోసమే పరిపాలన చేసిన వ్యక్తి కేసీఆర్. అందుకే ప్రజలు ఆయనను ఓడగొట్టారు. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అటువైపు కేసీఆర్ ఒకప్పుడు యాగాలు చేసినప్పుడు ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజల కోసం యాగాలు చేశారో, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా యాగాలు చేస్తున్నారని, దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదని, విమర్శలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మరీ ప్రభుత్వంపై విమర్శలు చేయాలని అయితే మాత్రం ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. శ్రీకాంత్తో దేవా, వార్త, హైదరాబాద్.